విద్యార్థుల ఆరోగ్యాలను స్కూల్ యాజమాన్యాలు అశ్రద్ధ చేయడంతో విద్యార్థులు మృతి చెందుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. చింతూరు కస్తూరుబై గాంధీ బాలికల విద్యాలయంలో సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో ఒక బాలిక మృతి చెందింది. రంపచోడవరం నియోజకవర్గం చింతూరు కస్తూరుబై గాంధీ బాలికల విద్యాలయంలో 7వ తరగతి విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 3 రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న బాలికను భద్రాచలం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. ప్లేట్లెట్స్ తగ్గి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముందుగానే విద్యాలయం సిబ్బంది మేల్కొని ఆసుపత్రిలో చేర్పించి ఉంటే బాలిక బతికి ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే తాము బాలికను కోల్పోయామని బంధువులు వాపోయారు. ఈవినింగ్ 6 అవుద్ది. అప్పుడు తీసుకొచ్చి నాకు ఫోన్ చేసేసరికి నేనేమో మా ఇంటికి నుండి వచ్చేసరికి మా ఆ అమ్మాయిని చూసేసరికి నాకే బాధ అనిపించింది. అసలు ఓపిక లేదు. ఎటు కాలట్టే ఎటు చేతులట్టే పెడుతుంది. ఇలాగున్న ఇన్ని రోజులు ఏం చేశారు ఈ మేడం వాళ్ళు, మరి మనకు చెప్తే బాగుందును కదా అని నేనన్నాను. అనేసరికి ఇప్పుడు ఏం చేస్తాము, మరి బండి మీద తీసుకెళ్దాం, మళ్ళీ అట్టే తీసుకెళ్దాం అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండలేదు, పనికి వెళ్ళి ఉండారు. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళతో పాటు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఆ మేడం గారు మార్నింగే తీసుకొచ్చి మేము ప్రైవేట్ లో చూపిస్తామని తీసుకెళ్లారు కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసరికి ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం మూసేశారు సింతూరులో. అందుకే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చామని మేము చెప్పేసరికి వాళ్ళేమో ఆ అమ్మాయి బాగా సీరియస్ గా ఉంది, ప్రైవేట్ బీసీఎంలో గవర్నమెంట్ హాస్పిటల్లో రాసిస్తాం, అక్కడ తీసుకెళ్ళండి అని రాసిచ్చారు. అక్కడికి తీసుకెళ్లేసరికి నైట్ 1 అయింది. అప్పుడు ఎవరు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ మార్నింగ్ మేమే ఫోన్ చేసి మేడం వాళ్ళకి చెప్తే వాళ్ళ ఆయన పంపేసరికి ఆయన వచ్చి ఏమైంది అమ్మాయికి, పేషెంట్ ఎవరని అడిగేసరికి ఏమని చెప్పేసరికి ఆ పాపను చూసి మళ్ళీ మేడం గారికి ఫోన్ చేస్తే మేడం గారు 10ంటికి వచ్చేసరికి అప్పుడు డాక్టర్ కూడా అప్పుడే వచ్చారు. అప్పుడేమో డాక్టర్ గారు అనేసరికి ఐసీయూలో పెట్టాలి, బాగా సీరియస్ గా ఉంది కదా, మరి ఇలా ఉంటే అలాగనేసి చెప్పేసరికి మళ్ళీ మేడం గారు ఫోన్ చేసేసరికి మేడం గారు మళ్ళీ సార్ ఫోన్ చేసిందట డాక్టర్ గారికి. ఆ డాక్టర్ గారు మళ్ళీ ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేశారు. కానీ నైట్ 10 అయింది. అంతవరకు చూశారు, బాగానే చూశారు. ఎక్స్రే, బ్లడ్ టెస్టులు అన్ని చేయించారు. అన్ని టెస్టుల్లో నార్మల్ అనే వచ్చిందట. మరి ఎందుకు అలాగైంది తెలీదు. మళ్ళీ నైట్ 10 గంటలకి ఇలాగైందని ఫోన్ చేస్తే మళ్ళీ మేడం వాళ్ళే అంబులెన్స్ మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు.